జనరల్ క్వెషన్ సార్ ఇది. చాలామంది కొంతమందికి ఏంటి అంటే బ్రష్ రెగ్యులర్‌గా చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు అంటే కొంతమంది జపాన్ నా కజిన్ జపాన్ నుంచి వచ్చిన తర్వాత చెప్పిన ఒక ఇదేంటి అంటే వాళ్ళు టంగ్ క్లీన్ చేసుకోరు తెలుసా? ఇలా. సో, ఓరల్ హెల్త్ కాపాడుకోవాలి అంటే మనకి ఎలాంటి ప్రొసీజర్స్ అవసరం రెగ్యులర్‌గా? జనరల్‌గా ఓరల్ క్యావిటీ బ్రష్ చేయడం, ట్వైస్ డైలీ బ్రష్ చేయడం, పిల్లల దగ్గర నుంచి అలవాటు అవ్వడం. హ్మ్. అది ఫస్ట్ అండి. ఇందాక మీరన్నట్టు అదర్ కంట్రీస్‌కి వెస్టర్న్ ఆర్ ఈస్టర్న్ కంట్రీస్‌కి ఇండియాకున్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మన ఫుడ్ అండి. మన ఫుడ్ కల్చర్ ఇస్ డిఫరెంట్. హౌ వి ఈట్ ఫుడ్ ఇస్ డిఫరెంట్. మన టైమింగ్స్ డిఫరెంట్ అండి. మనం తీసుకునే ఫుడ్ ఇంగ్రీడియెంట్స్ డిఫరెంట్ అండి. సో, జనరల్‌గా మన దగ్గర వరకు మాత్రం 100% అందరూ చేయాలి. మనం కూడా టంగ్ క్లీన్ చేయాలండి. మనం చేసి ఓన్లీ తప్పంటే టంగ్ స్క్రేపింగ్ చేస్తాం. టంగ్ స్క్రేపింగ్ అంటే టంగ్ క్లీనర్ స్టెయిన్‌లెస్ స్టీల్, బ్రాంజ్, వెండి, ప్లాస్టిక్ పట్టుకుని టంగ్ స్క్రేప్ చేస్తాం. వీ షుడ్ ఓకే. నాట్ స్క్రేప్ అండ్ వీ కెన్ యూజ్ ఎ బ్రష్ యాజ్ వెల్ ఆర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది బ్రషెస్. దీస్ డేస్ మీరు చూస్తే చాలామంది చాలా కంపెనీస్ బ్రషెస్ వెనకాల టంగ్ క్లీనింగ్ సెపరేట్గా ఒక రబ్బర్ లాంటిది అవును. ఇస్తాను. అవును. దాంతో క్లీన్ చేసుకోవాలి. కాకపోతే మనం స్క్రేపింగ్ అలవాటు పడిపోయాం. అందరూ టంగ్ క్లీనర్ వాడతాం. అది వాడకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే టేస్ట్ బడ్ అంతా కూడా పాడైపోద్ది. టంగ్ సూపర్ఫిషియల్ సర్ఫేస్, డార్సల్ సర్ఫేస్ అంతా కూడా పాడవుతుందండి. సో, టేస్ట్ సరిగ్గా తెలియదు. క్లీనింగ్ వరకు వస్తే చాలా గుడ్ ఓల్డెన్ డేస్ నుంచి అండి ఇండియాలో ఉన్న మంచి ట్రెడిషన్ ఏంటంటే మనం మెస్వాక్ వాడేవాళ్ళం. మన బ్రష్ లాగా ఒక స్టిక్ని చేసి వాడేవాళ్ళు. చాలా సాఫ్ట్ బ్రిజిల్స్ లాగా. వరల్డ్ అంతా తెలియనప్పుడు ఇండియాలో చాలా బాగా వాడిన టెక్నాలజీ అండి. మనం యెస్. ఇప్పుడు వేప అందరూ పుల్ల. వేప పుల్లే కాకుండా మెస్వాక్ వేరే పుల్ల కూడా ఉంటుందండి. అది యాహ్! ఇట్ బికమ్ మోర్ సాఫ్టర్. ఈవెన్ ఇప్పుడు అన్ని బ్రషెస్ అన్ని కంపెనీస్ ఈరోజు చార్కోల్ బ్రషెస్, చార్కోల్ పేస్ట్ అంటే ఫస్ట్ వాడినప్పుడు ఇండియన్సే వాడారండి. ఇండియన్ స్టార్ట్ యూజింగ్ చార్కోల్ మోర్. మన చార్కోల్ డిఫరెంట్ అబ్రేసివ్ ఉండదు ఏం కాదు. అవును. కాకపోతే అప్పుడు కొంత అన్రిఫైన్డ్ ఉండేది. ఇప్పుడు బాగా రిఫైన్డ్ కంపెనీస్ సైంటిఫిక్గా రిఫైన్ చేసి